హాయ్ అండి. ఈరోజు మేము లాటర్ బర్నెన్ అనే ప్లేస్కి వచ్చాము. ఈ వీడియో నిన్న దానికి కంటిన్యూషన్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, వ్యూ పాయింట్ అనేది చాలా చాలా బాగుంది. ఇలా మనము చుట్టూరా కొండలు అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడైతే మేము ముందు స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఇలా మేము నడుస్తూ వెళ్తున్నాము. ఇది వచ్చేసి స్టేషన్ నుంచి దగ్గరే నడిచి వెళ్ళిపోవచ్చు. ఇలా నడుస్తూ వెళ్తే మనకి చుట్టూరా గ్రీనరీ, ఆ ఇళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి కదా. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. డైరెక్ట్గానే చాలా బాగా అనిపించింది అనమాట. ఫొటోస్కి దానికి చాలా మంచి మంచి లొకేషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇలా వెళ్ళేటప్పుడు మనకి కాలువలు అవి కూడా కనిపించాయి అన్నమాట. ఆ వాటర్ అది చాలా ఫ్రెష్గా ఉంది. ఆ సౌండ్స్ అవన్నీ చాలా బాగా అనిపించాయి అన్నమాట. ఈ ఊరికి చుట్టూరా చాలా లేక్స్, వాటర్ ఫాల్స్ అవి ఉండడం వల్ల ఎక్కువగా మనకి ఆ వాటర్ సౌండ్ అదంతా కూడా వినిపిస్తుంది అనమాట. దానివల్ల చాలా రిలాక్సింగ్గా అనిపించింది మాకు. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ వాటర్ సౌండ్ అదంతా కూడా. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు చుట్టూరా అంతా కూడా ఈ చెక్క ఇళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి కదా. అవన్నీ చాలా వేల సంవత్సరాల క్రితం అనమాట. చాలా బాగున్నాయి, చాలా కొత్తగా అనిపించాయి మాకైతే. సినిమాల్లో వాటిల్లో ఎక్కువగా మనం అలాంటి లొకేషన్స్ చూస్తూ ఉంటాము, ఆ ఇళ్ళు అవన్నీ కూడా. ఇప్పుడు మేము డైరెక్ట్గా చూసేసరికి చాలా బాగా అనిపించింది అనమాట. ఈ ప్లేస్లో వచ్చేసి ఈ వాటర్ ఫాలే ఇక్కడ ఫేమస్ అనమాట. ఆ వాటర్ ఫాల్ చూడడానికి ఇప్పుడు మేము వచ్చాము. ఇక్కడ కింద ముందు మేము ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము, ఎందుకంటే తర్వాత మనము ఆ పైన వరకు వెళ్ళొచ్చు అనమాట. ఆ వాటర్ ఫాల్ పైనుంచి పడుతుంది కదా, అక్కడ వరకు మనం నడిచి వెళ్ళొచ్చు. అందుకని ముందు ఇక్కడ ఫొటోస్ తీసేసుకొని తర్వాత పైకి వెళ్దామని కింద ఫొటోస్ అవన్నీ తీసేసుకుంటున్నాము. చూసారు కదా ఎంత హైట్లోంచి పడుతుందో. ఇప్పుడు మనం ఆ హైట్ మనం ఎక్కాలన్నమాట, అక్కడ వరకు మనం వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మేము అక్కడికే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి స్టావ్ బాచ్ ఫాల్ అని అంటారనమాట. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా ఉందో, చాలా అందంగా చాలా అద్భుతంగా ఉందన్నమాట చూడ్డానికి. అందుకనే మేము కూడా ఇంకా పైకి వెళ్ళి చూద్దామని ఇలాగా వెళ్తున్నాము. మాలాగే చాలామంది ఆ ఫాల్ని చూడ్డానికి వచ్చారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఇలా పైకి వెళ్తున్నారు, చూస్తున్నారు కదా నడుచుకుంటూ. ఇప్పుడు మేము కూడా అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట పైకి. ఇప్పుడు ఆ పై వరకు మనం అలా వెళ్ళాలి, చాలా దూరమే ఉంటుంది. పైగా స్లోపుగా కూడా ఉందన్నమాట, ఎక్కడానికి కొంచెము కష్టపడ్డాము. ఇక్కడ చూడొచ్చు మీరు, మా పిల్లలు కూడా అలసిపోయారు. ఇలా ఒక కేవ్ లాగా ఉంది, దాని తర్వాత మెట్లు ఉన్నాయి. అలా నడుచుకుంటూ వెళ్తే మొత్తానికి ఇలా పై దాకా అయితే వచ్చేసాము. వ్యూ అది చాలా బాగుంది. పైన కొండలు అవన్నీ కూడా చాలా దగ్గరగా చాలా చాలా బాగుందన్నమాట వ్యూ అన్నది. వ్యూ పాయింట్ కోసం అయితే, ఆ కొండల కోసం అయితే తప్పకుండా మీరు రావచ్చు ఈ ప్లేస్కి. నడవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ చాలా బాగుంది. తర్వాత ఫోటో అది తీసుకున్నాము మెమరీ కోసం. ఫొటోస్ అవి తీసుకొని తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట ట్రైన్లో. మేము తీసుకున్న ఇంటికి ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ దారిలో మాకు ఇలాగా లేక్ అనేది కనిపించింది. చాలా చాలా బాగుందన్నమాట ఆ లేక్ అదంతా కూడా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.